వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. రెండు చెప్పులు ఒకే శబ్దాన్ని వింటాయి, రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి, రెండు నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. కానీ అదేమి మాయరోగము, ఉండే ఒక్క నాలుక మాత్రం రెండు విధములుగా మాట్లాడుతుంది. గాడిద మనలను తన్నినదని మనం గాడిదను తన్నలేము కదా. అదే విధముగా దుష్టులు మనలను నిందించారని వారిని నిందిస్తే వారికి మనకు తేడా ఉండదు కదా. అందుకే గాడిదకు దూరంగా ఉన్నట్లే దుష్ట స్వభావం ఉన్నవారికి కూడా దూరంగా ఉండటము మేలు. పుకార్లు అనేవి శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. ఈ మూడింటిలోనూ మనము ఉండకూడదు. ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులము మనము ఎదగగలమా? మోసం చేసే మనుషుల కన్నా మాంసం తినే మృగాలే మిన్న. ఎందుకంటే మృగం ఒక్కసారే చంపుతుంది. మోసం చేసేవారు ప్రతిరోజు వారికి అవసరమైనప్పుడల్లా చంపుతూనే ఉంటారు. బంధాల్లో మనుషులు చేసే అతిపెద్ద తప్పులేంటో తెలుసా? వినేది సగం, అర్థం చేసుకునేది పావు వంతు, ఆలోచించడం 0, రియాక్షన్ మాత్రం 200%. ఇక బంధాలు ఎక్కడ నిలుస్తాయి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ subscribe my channel.